శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ కర్కాటక లగ్నంలో ప్రధానంగా ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం ఉంటుంది, పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి యాజ్ ఇట్ ఈస్గా మీరు చూసుకోవచ్చు. లగ్నం తెలియలేదండి, రాశి నుంచి అనేటువంటి సెకండరీ. అయితే ఇక్కడ పర్టికులర్గా మిమ్మల్ని ఇబ్బంది ఇచ్చేటువంటి గ్రహాలు ఏవి బాగుంటే మీ లైఫ్ బాగుంటుంది, ఏవి మరింత ఎక్కువగా ఇబ్బంది ఉంటే ఎటువంటి విషయాల్లో మీకు ఇబ్బంది వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీ జన్మజాతకంలో బుధుడు, శని ఎక్కువ పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఏ విషయాల్లోనే అంటే బుధుడు కనుక స్పాయిల్ అయ్యాడు మీ జన్మజాతకంలో, పొరపాటును కూడా మీరు అగ్రిమెంట్స్ చేసేటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చేవండి, స్పాయిల్ అవ్వడం అంటే ఏమిటి, ఎలా చూసుకోవాలి దాన్ని అని మీరు బాగా అర్థం చేసుకోండి. గ్రహము శత్రుక్షేత్రంలో అంటే ఈ బుధుడు వృశ్చిక రాశుల్లోని, లేకపోతే మేషరాశిలోనో, లేకపోతే పర్టికులర్గా ఈ 2 రాశుల్లో లేదా కర్కాటక రాశిలో ఉన్నా కూడా ఇక్కడ స్పాయిల్ అయినట్టే మీరు బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా ఇక్కడ స్కార్పియో సైన్స్లో ఉన్నా లేదా మేషంలో ఉన్నా, మేషంలో ఉంటే నీచ స్థానం ఉన్నా సరే ఇది కొంచెం స్పాయిల్ అయినట్టు. అంటే రాశి ఆ నాదులు ఎవరైతే ఉన్నారో, గ్రహం ఏదైతే ఉందో మెయిన్ రాశి చక్రంలో ఈ రాశుల్లో ఉండడం, లేదా కొంతమందికి వివాహ సంబంధించిన విషయం చూసినప్పుడు దీన్ని మనం ఇదే శనిని తీసుకెళ్ళి నవాంశలో పాడైతే అప్పుడు ఇంకా మరి ఎక్కువగా వివాహ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు వేటి ద్వారా ఎక్కువగా వస్తుంది ఈ బుధుడు కానీ శని కానీ స్పాయిల్ అయినప్పుడు అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా బుధుడు స్పాయిల్ అయ్యాడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యని, పాపకర్తరి లేనట్లయితే దాని పోర్ట్ఫోలియో పోయినా, బుధ రాశుల్లో పాపగ్రహాలు ఉన్నా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నప్పుడు మీరు ఏదైనా ఒక విషయం గురించి సంతకం చేసినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది అగ్రిమెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త తీసుకోండి. ఏది బుధ రాశులు, బుధుడు స్పాయిల్ అయితే మాత్రమే. బుధుడు బాగుంటే మళ్ళీ మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. బుధుడు బాగున్నాడు, బుధుడు యొక్క రాశులు బాగున్నాయి, మీరు చక్కగా మీరు అగ్రిమెంట్ చేయడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది. అంటే పర్టికులర్గా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అది లేదు శని స్పాయిల్ అయ్యాడు, పొరపాటును కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుడు కనుక పాపగ్రహాలతో ఉన్నాడంటే బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. కొంతమందికి 2 స్పాయిల్ అవుతాయి, బుధుడు శని 2 స్పాయిల్ అవుతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 2 జోలికి వెళ్ళకూడదు. ఇది అగ్రిమెంట్ చేయడము, సో బిజినెస్ చేయడం ఇది. అయితే మరి నేను చేసేదే బిజినెస్ అండి ఎలాగా అని కొంతమంది సందేహం అడగచ్చు. నేను మా నాన్నగారు బిజినెస్ నేను చేస్తున్నాను, ఇప్పుడు నేను కర్కాటక లగ్నంలో పుట్టిన చేయకూడదా అని. అదేం లేదండి, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఇవి బాగుంటే బిజినెస్ చేయొచ్చు, బుధుడు శని బాగుంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ ఈజ్ ట్రేడింగ్, మార్కెటింగ్, ఏదైనా బిజినెస్ చేయడం, లావాదేవీలు 3వ స్థానం.
అలాగే సప్తమ స్థానం అనేటువంటిది మార్కెట్ అనమాట. సో ఈ రెండు స్పాయిల్ అయినప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్ చేయొచ్చు మీరు, ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా. ఇంకొంతమందికి శుక్రుడు కూడా స్పాయిల్ అవుతాడు, అలాంటప్పుడు అస్సలు ప్రోడక్ట్ రిలేటెడ్ చేయకూడదు, ఎందుకంటే చతుర్థ స్థానం ఏదైనా వస్తువు చతుర్థంలో ఉంటుంది కాబట్టి 4వ స్థానం పాడైతే పొరపాటును కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయకూడదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒకవేళ మీరు ఈ 2 గ్రహాలు పాడయ్యాయి, మీరు పెద్దగా ఎడ్యుకేషనల్ పరంగా ముందుకు సాగలేదు, మీ నాలెడ్జ్ అంతా కూడా బిజినెస్ చేసే దాని మీదే ఉంది, అయినా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో మీకు బాగా నష్టాలు వస్తున్నాయి మాటికి, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న దారి ఒకటే అనుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీ జాతకంలో కనుక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన బాగా స్పాయిల్ అయితే మీ జీవిత భాగస్వామి జాతకం చూసుకొని ఆవిడ జాతకం కనుక బాగుంది బిజినెస్ పరంగా, అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఏముందండి మా భార్య పేరు మీద పెట్టేస్తాను, మా పిల్లల పేరు మీద పెడతా అంటారు. అలా కుదరదు. అప్పుడు మీరు చేయాల్సింది ఖచ్చితంగా ఆవిడకి మీరు కొంత డబ్బు ఇచ్చేసినట్టుగా రాసుకోవాలి, ఆవిడ సొంత డబ్బులతో స్టార్ట్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది ఎటువంటి బిజినెస్ అయినా కానీ రాసుకోవాలి, పేపర్ మీద ఉండాలి ఖచ్చితంగా. ఉంటూ ఆవిడ దగ్గర మీరు ఏదైనా ఇంత శాలరీకి జాబ్ చేస్తున్నట్టుగా ఉంటూ ఆవిడ పేరు మీద ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఎవ్రీ సిగ్నేచర్, ఎవ్రీథింగ్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వస్తున్నటువంటి నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే మీరు ఒకవేళ బిజినెస్ పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే కనుక విష్ణు మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అని చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతుంది, ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటి చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేదో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి కొంతమందికి లలితా సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు,
ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని? పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు, గోవు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీవాళీ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏది సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం మహాగణా